माता की जय। नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి। 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 जय 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 माता भारत 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 माता जय 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 माता भारत 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 माता नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి। नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి। భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో వికారాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది। ఈ పాలాభిషేకం ఎందుకు చేసినాం అనేటువంటి విషయం కూడా అందరూ తెలిసి ఉండాలి। ఎందుకంటే యావత్ భారతదేశానికి ఈరోజు ఒక మంచి దీపావళి మరియు దసరా కానుకగా జిఎస్టీ పూర్తిగా తగ్గించడము, కొన్ని ఆరోగ్యపరంగా కానివ్వండి, తర్వాత ఇన్సూరెన్స్ పని కానివ్వండి, ఆరోగ్య బీమా పరంగా కానివ్వండి, పూర్తిగా జిఎస్టీ ఎత్తివేయడం జరిగింది। అలాగే మనం నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో సోపు, అదేదో సాబును ఉందో సబ్బు కానివ్వండి, షాంపూల కానివ్వండి, షేవింగ్ క్రీమ్లు, బ్లేడ్ల కానివ్వండి, అన్నిటికీ కూడా జిఎస్టీ తగ్గించిండు। సో మన నిత్యావసర వస్తువులు కానివ్వండి, ఎలక్ట్రిక్ వస్తువులు కానివ్వండి, అలాగే మనం వాహనదారులు అయితే వాహనాలు కానివ్వండి, ప్రతిదీ కూడా 28% నుంచి 18% నుంచి 12 ఇట్లా 12% నుంచి 5% తీసుకోవచ్చు। 5% మరియు 18%, 28%, 12% రెండు పూర్తిగా తీసేసి రెండే స్లాబులుగా, ఒకటి 18, ఒకటి 5%గా నిర్ణయించడం జరిగింది। దానికి చాలా ఉపయోగపడుతుంది మనకు, ముఖ్యంగా మన మధ్యతరగతి పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి విషయం ఇది, అందరికీ కూడా చాలా ఉపయోగకరమైనటువంటి ఇది అంశము। సో దానికి కృతజ్ఞతా భావంగా ఈరోజు యావత్ భారతావని నరేంద్ర మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మన భారతీయ జనతా పార్టీ వికారాబాద్ మండలం తరఫున ఈరోజు ఇక్కడ మనము స్థానిక వికారాబాద్ మండల ఎంఆర్పి చౌరస్తాలో నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతాభావంతో పాలాభిషేకం చేయించడం జరిగింది। సో ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ। సో మిగతా తదుపరి మనకు జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సానంద్ రెడ్డి అన్న గారు విషయాలు మాట్లాడాల్సిందిగా। భారతదేశంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా లాభమయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో, జిఎస్టీ యొక్క స్లాబ్లను తగ్గియడం, తద్వారా నిత్యావసర వస్తువులు ఏవైతే మానవులందరం కూడా ఉపయోగిస్తున్నామో వాటి మీద రేట్లు తగ్గడం, అలాగే మనం ఉపయోగించే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి లాంటి పదార్థాలపైన కూడా జిఎస్టీ తగ్గించడం, 3 స్లాబ్లు ఉన్నటువంటి జిఎస్టీని 28%, 18%, 5% ఉన్నటువంటి జిఎస్టీని 2 స్లాబులుగా చేయడం, అలాగే 5% ఉన్నటువంటి జిఎస్టీని మొత్తం కొన్ని వస్తువులపైన మొత్తం కూడా జిఎస్టీని తీసివేయడం జరిగింది। అలాగే 18% ఉన్నటువంటి జిఎస్టీని కొన్ని వస్తువులకు 5%కు తేవడం జరిగింది। 28% ఉన్నటువంటి జిఎస్టీ స్లాబ్ను 18%కు తగ్గియడం జరిగింది। ఇది భారతదేశ చరిత్ర లోపల ఏదైతే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఏ కేంద్ర ప్రభుత్వం కూడా చేయని విధంగా అనేక రకాల సౌకర్యాల కోసం ఈ భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు తెలియజేశారు, ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు జిఎస్టీ తగ్గడం, బడుగు బలహీన వర్గాలను ఈ దేశంలో వాళ్ళను కూడా ఒక ఉన్నత స్థితిలోకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏదైతే చర్యలు తీసుకున్నదో ఆ చర్యల వల్ల ఈరోజు అనేక మంది ప్రజల యొక్క సంక్షేమమే దృష్టిలో పెట్టుకొని తీసుకున్నటువంటి చర్యలు కాబట్టి ఈరోజు వికారాబాద్ మండల శాఖ తరఫున ఈరోజు పాలాభిషేకం అనేటువంటిది చేయడం జరిగింది। ఈరోజు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించాలి, ఈ దేశంలో ఎప్పుడు విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు ఎవరైనా తీసుకున్నారు అంటే అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తప్ప ఇంతకుముందు ఉన్నటువంటి ఏ ప్రభుత్వాలు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు। కాబట్టి ఒక్కసారి మనం దేశ ప్రజలందరూ కూడా ఆలోచించాలి, తెలంగాణలో కూడా ఏదైతే ప్రభుత్వం ఉందో ఇవాళ ఇక్కడ వికారాబాద్ మండల తరఫు నుంచి ఇక్కడ నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది। మన రైతులు, దేశ ప్రజలు, సామాన్యులు, మహిళలు, యువత, మధ్యతరగతి కుటుంబం కూడా వారి యొక్క శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం శ్రీ నిర్మలా సీతారామన్ గారు మనకి ఈ విధంగా జిఎస్టీ తగ్గించేయడం అని అనౌన్స్ చేయడం అనేది చారిత్రాత్మక। దేశ ప్రజలను దృష్టిలో పెట్టుకొని బడుగు బలహీన వర్గాలు అందరి శ్రేయస్సుని కోరి ఇవాళ ఈ విధంగా
చర్యలు చేపట్టడం అనేది మన అందరికీ కూడా సంతోషకరమైన విషయం. నరేంద్ర మోడీ గారికి కుటుంబం లేదు, దేశ ప్రజలే తన కుటుంబంగా భావించి ప్రతి స్టెప్లో కూడా తను అనేక పథకాల వల్ల కానీ ఇలా